తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మన జీవితంలో కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. మన లైఫ్లో గతేడాది పలానా రోజు ఏదైనా అనుకోని ఘటన జరిగితే అదే రోజు మరో ఏడాది కూడా అదే ఘటన యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటుంది. అదే ఈ స్టార్ క్రికెటర్ జీవితంలోనూ అదే జరిగింది. 18 ఏళ్ల క్రితం జరిగిన ఓ సీన్ మళ్ళీ రిపీట్ అయింది. ఇందుకు ఆ సీన్ ఏంటి, ఆ స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసుకుందాం. ఐపీఎల్ ఇది భారతదేశంలోని ఇప్పటి యువ క్రికెటర్లకు ఓ వరం. తమ టాలెంట్ను బయటపెట్టి ఇండియా టీంలో స్థానం సాధించాలంటే ఇదో చక్కటి ప్లాట్ఫామ్. ఇదిలా ఉంటే ఐపీఎల్ మొదలుపెట్టి నిన్నటికి సరిగ్గా 18 ఏళ్లు. అయితే ఐపీఎల్ మొదటి మ్యాచ్లో ఇండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఎన్ని పరుగులు చేశాడో 18 ఏళ్ల తర్వాత కూడా అదే సీన్ రిపీట్ చేస్తూ అన్నే పరుగులు సాధించాడు. 2008లో విరాట్ అరంగేటం చేసిన మ్యాచ్లో కోల్కతాతో జరిగిన మ్యాచ్లో కేవలం ఒక్క పరుగు చేసి వెనుతిరిగాడు. ఆర్సీబీ కేకేఆర్ మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోనే జరగడం విశేషం. ఆ సమయంలో విరాట్కు 19 ఏళ్ల వయసు. కేకేఆర్తో మ్యాచ్లో విరాట్ 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు. 5 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు చేసి అశోక్ దిండా బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఆ మ్యాచ్లోనూ బెంగళూరు కేకేఆర్ చేతిలో ఓటమి పాలైంది. తాజాగా చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్తో జరిగిన మ్యాచ్లోనూ ఆర్సీబీ బ్యాటర్స్ విఫలమయ్యారు. వర్షం కారణంగా మ్యాచ్ను 15 ఓవర్లకు కుదించారు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా ఆర్సీబీని బ్యాటింగ్కు పంపింది. అయితే దూకుడు మీదే ఆడే క్రమంలో విరాట్ కోహ్లీ మళ్లీ ఒక్క పరుగు వద్ద హర్షదీప్ బౌలింగ్లో అవుట్ అయ్యారు. దీంతో 18 ఏళ్ల తర్వాత మళ్లీ అదే సీన్ రిపీట్ అయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే అప్పట్లో కోహ్లీ ఒక్క పరుగు కొడితే ఆ జట్టు ఓడిపోయింది. ఇప్పుడు కూడా పంజాబ్ పై ఒక్క పరుగు కొట్టాడు, ఆర్సీబీ ఓడిపోయింది.